హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ డేట్ కన్ఫర్మ్. ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని కాల్ చేసిన కస్టమర్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కొరడు లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే హోండా యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీ డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయినాయి అనమాట. ఫస్ట్ ఇనీషియల్ గా హోండా కంపెనీ వాళ్ళు తమ యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ ని బెంగళూరులో ప్రారంభించబోతున్నారు. 2020 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అయితే బెంగళూరులో హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ద్వారా అనేది ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేయబోతున్నారు. మొత్తం 500 పైగా స్వాపింగ్ స్టేషన్స్ అనేవి హోండా కంపెనీ వాళ్ళు బెంగళూరు నగరం వ్యాప్తంగా అయితే ఈ స్వాపింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో వచ్చి ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో అయితే ఈ పర్టికులర్ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మబోతున్నారు. దాంతో పాటుగా హోండాకి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం పిఎం ఈ డ్రైవ్ సంబంధించిన సబ్సిడీస్ అయితే వీళ్ళు ఏమీ క్లెయిమ్ చేయట్లేదంట. వితౌట్ సబ్సిడీతోనే హోండా కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. అంటే దీని మీద డిపెండెన్సీ లేకుండానే, ఎటువంటి సబ్సిడీ డిపెండెన్సీ లేకుండానే ఈ స్కూటర్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక యాక్టివా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చూసినట్లయితే 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 102 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడు ప్రభుత్వం ఫాక్సాన్ కంపెనీ కోసం 200 ఎకరాల స్థలాన్ని అయితే కేటాయించిందనమాట. ఈ స్థలాన్ని దేనికంటే ఫాక్సాన్ కంపెనీ వాళ్ళు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అనేది తమిళనాడులో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే మోస్ట్లీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి ఇక్కడ తయారు చేయబోతున్నారు అనమాట. సో ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటాయో ఎలక్ట్రిక్ కార్లో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లో యూజ్ చేయడం కోసం ఈ బ్యాటరీ ప్యాక్స్ అనేది తయారు చేయబోతున్నారు. సో దీనికోసం తమిళనాడు ప్రభుత్వం కనుక ఇక్కడ ఈ స్థలాన్ని ఇవ్వగలిగితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అనేది మరింత మెరుగుపడుతుంది. అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో, యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అలానే ఈ కంపెనీ వాళ్ళకి మరిన్ని ఇన్సెంటివ్స్ కూడా తమిళనాడు ప్రభుత్వం ఆఫర్ చేయబోతుందంట. నెక్స్ట్ చూసినట్లయితే మహీంద్రా కంపెనీ ఒక సంచలనాన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లైవ్ ఈవీ క్రాష్ టెస్ట్ అనేది చేశారనమాట. అంటే లైవ్ లోనే మహీంద్రా XEV 90 ఎలక్ట్రిక్ కార్ ని లైవ్ లో క్రాష్ టెస్ట్ చేశారనమాట. ఆ వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఈ పర్టికులర్ ఏదైతే ఈ క్రాష్ టెస్ట్ కోసం తమిళనాడులోని ఈ పర్టికులర్ క్రాష్ టెస్ట్ సంబంధించిన ఏరియాని అయితే యూజ్ చేసుకున్నారు. దీనికోసం 64 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఈ పర్టికులర్ 90 ఎలక్ట్రిక్ కార్ని డమ్మీతో నడిపించి ఆ క్రాష్ టెస్ట్ అయితే చేశారనమాట. దాదాపుగా 40% ముందు వైపు పార్ట్ మీద అయితే ఎఫెక్ట్ అనేది కనపడింది. ఇక 90 వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 200 కిలోమీటర్ల పైగా టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ చూసుకున్నట్లయితే 656 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ కార్లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 175 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా ఈ ఎలక్ట్రిక్ కార్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 20 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ కార్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట, 20 to 80%. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు త్వరలోనే మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు అనమాట. ఆ కంపెనీ ఫౌండర్ అయిన మధుమిత అగర్వాల్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. ఇప్పటికే ఓబెన్ రార్ EZ వేరియంట్ అయితే రీసెంట్ గా మార్కెట్ లో లాంచ్ చేశారు, 90 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్. దాంతో పాటుగా ఇప్పుడు మరికొన్ని నెలల్లో ఒక 100cc వేరియంట్, 150cc వేరియంట్, అంటే ఒక పెట్రోల్ బైక్ ఈక్వలెంట్ పర్ఫార్మెన్స్తో 100cc వేరియంట్ కెపాసిటీతో మరొక ఎంట్రీ లెవెల్ బైక్ ఉంటుందని చెప్తున్నారు. అంటే మరింత తక్కువ ప్రైస్తోనే ఇంకొక బైక్ను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దాంతోపాటుగా ఓబెన్ రార్ ఫ్లాగ్షిప్ మోడల్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ని డెవలప్ చేస్తారంటే ఇంకో మూడో బైక్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్స్ చేయడం కోసం ఇంకొక బైక్ను కూడా డెవలప్ చేస్తారని చెప్పి కంపెనీ హెడ్ అయితే ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే BMW కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ 2-వీలర్ ప్రైజెస్ మీద 2.5% అనేది రేట్లు అయితే పెంచారనమాట. ప్రొడక్షన్ కాస్ట్లు అలానే ఇన్ఫ్లమేషన్ వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈ పర్టికులర్ రేట్లు అయితే పెంచుతున్నారు. ఇది ఈ నెల నుంచి అయితే ఎఫెక్టివ్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ పర్టికులర్ కొత్త ప్రైజ్ హైక్ ఏదైతే ఉందో ఇది జనవరి 2020 సంవత్సరం నుంచి అయితే అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. ఆ పర్టికులర్ ఇంప్లిమెంటేషన్ వచ్చి ఇప్పటికే BMW కంపెనీ వాళ్ళ CE02 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్లోకి అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని 4,50,000 రూపాయల ప్రైస్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. ఒకసారి ఛార్జ్ పెడితే 108 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 11 కిలోవాట్లు, అలానే ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 3.5 గంటలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులోని అంబత్తూర్ ప్రాంతంలో పార్థసారథి అనే ఒక ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ తాను కొనుక్కున్న ఎలక్ట్రిక్ స్కూటర్కి తానే మంట పెట్టుకోవడం జరిగింది.
విషయం ఏంటంటే ఈయన కొంతకాల క్రితం ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నారనమాట. 1,80,000 రూపాయలు పెట్టి కొన్నారంట. అయితే ఆ స్కూటర్ కొన్న తర్వాత నుంచి చాలా ఇష్యూస్ వచ్చినాయని చెప్తున్నారు. ఆ ఇష్యూస్ వచ్చి షోరూమ్ తీసుకొచ్చిన ప్రతిసారి రిజల్యూషన్ లేక మళ్ళీ తిరిగి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. దాంతో ఈ పర్టికులర్ ఇష్యూని మేజర్గా హైలైట్ చేయడం కోసం షోరూమ్ దగ్గరలోనే ఆ స్కూటర్ని తీసుకొచ్చి కాల్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పటికి కూడా వాళ్ళని ఆపడం జరిగింది. అక్కడ పోలీసులు కూడా రావడం జరిగింది. బట్ ఓవరాల్గా అక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. చివరికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దాన్ని అడ్రస్ చేస్తాం, కంపెనీ వాళ్ళ వరకు తీసుకెళ్తాం అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ కాలిపోయిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చి ఏమైనా బ్యాటరీ ప్యాక్ ఆ ఎఫెక్ట్ ఏమైనా జరిగిందా అనేది వాళ్ళ ఇన్స్పెక్షన్ అయితే చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశంలో BYD సీల్ డెలివరీస్లో సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పామని చెప్పారు. అంటే ఆ కంపెనీ వాళ్ళకు అది ఒక రికార్డ్ అనమాట. BYD సీల్ ఎలక్ట్రిక్ కార్ని భారతదేశ వ్యాప్తంగా నిన్న ఒక్క రోజులోనే 200 పైగా ఎలక్ట్రిక్ కార్లు అయితే డెలివరీ చేశారంట. ఇది వాళ్ళకు ఒక మైల్ స్టోన్ అనమాట. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ కార్ని ఒకసారి చార్జ్ పెడితే 650 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 3.8 సెకండ్లోనే ఎలక్ట్రిక్ కార్ చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ కార్లు 2 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు. మోటార్ కెపాసిటీ వచ్చి ఆల్ వీల్ డ్రైవ్ ఆఫర్ చేస్తున్నారు, అలానే రేర్ వీల్ డ్రైవ్ కూడా ఆఫర్ చేస్తున్నారు, అలానే Level 2 ADAS వంటి ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ కార్లో ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్కు చెందిన ARCA అనే ఒక కంపెనీ వాళ్ళు LFP బ్యాటరీ ప్యాక్స్ టెక్నాలజీని అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. చాలా సంవత్సరాల R&D తర్వాత LFP బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఇండియాలోనే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇలాగ వీళ్ళు ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేయడం వల్ల EV కంపెనీస్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఆ బ్యాటరీ ప్యాక్స్ని సెల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఇండియాలోనే తయారు చేసే విధంగా టెక్నాలజీ అయితే రూపొందించామని చెప్తున్నారు. అలానే ఈ కంపెనీ హెడ్ ఏమని చెప్పారంటే ప్రజెంట్ NMC కెమిస్ట్రీలో ఉన్న సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి సొల్యూషన్ అనేది LFP బ్యాటరీ ప్యాక్ లో ఉంది. దానివల్లే మేము LFP బ్యాటరీ ప్యాక్ వెళ్ళామని చెప్తున్నారు. ఓవరాల్ గా EV కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాటికి అడ్వాంటేజ్ అని చెప్పి ఈ కంపెనీ హెడ్ అయితే పేర్కొన్నారు. ఇవి లేటెస్ట్ టీవీ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెక్ట్ కోసం EV Corer లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ అయితే ట్రై ది ఫ్యూచర్.